మలబద్ధకం అనేది ప్రతినిత్యం ఆకలి మరియు మానసిక స్థితికి ఇబ్బంది కలిగించే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. జంక్ ఫుడ్ వినియోగం, ఆల్కహాల్ తాగడం, అతిగా తినడం, ఆహారంలో తగినంత పీచు పదార్థాలు తీసుకోకపోవడం మరియు అధికంగా నాన్ వెజ్ తినడం వంటి ఆహార కారకాలు కొన్ని సాధారణ మలబద్ధక కారకాలు. వీటితో పాటు ధూమపానం మరియు వ్యాయామం చేయకపోవడం లాంటివి కూడా మలబద్ధకానికి తెలియకుండానే కారణమవుతున్నాయి. అయితే మన ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని ఆయుర్వేదాలు మనం వాడడం వల్ల మన ఇంట్లోనే ఈ మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు. అయితే నిత్యం మాత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం లాంటి చర్యల వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారించడం ఉత్తమమైన చర్య. ఆయుర్వేదం ప్రకారం వాతం అనేది శరీరాన్ని మరియు మెదడుని ప్రభావితం చేస్తుంది. వాతంని బ్యాలెన్స్ చేసే ఆహారాల్లో చూసుకుంటే తాజాగా వండిన మెత్తగా ఉండే ఆహారాలన్నీ వాతం బ్యాలెన్స్ చేసే ఆహారాల కోవలోకి వస్తాయి. ఈ ఆహారాలు ఏంటంటే ప్రోటీన్ మరియు కొవ్వుతో సమృద్ధిగా ఉండే ఆహారాలు మరియు వెచ్చగా లేదా వేడిగా ఉండే ఆహారాలు. కాబట్టి చల్లని ఆహారాలు మరియు డ్రింక్స్కి దూరంగా ఉండాలి. వెచ్చని ఆహారాలు మరియు వెచ్చని డ్రింక్స్ మరియు ఉడికించిన కూరగాయలు తినటం మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద నివారణల్లో త్రిఫల ఒకటి. త్రిఫల గ్లైకోసైడ్ కలిగి ఉంటుంది. త్రిఫలను వేడి నీటిలో కలపడం వల్ల త్రిఫల టీని తయారు చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాలు మరియు 1/4 టీ స్పూన్ యాలకుల గింజలతో పాటు 1/4 టీ స్పూన్ త్రిఫలాన్ని కూడా కలపచ్చు. వాటిని కలిపి గ్రైండ్ చేసి 1 గ్లాసు నీటిలో కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని తాగడం వల్ల పేగు కదలికలు చాలా సులభంగా జరిగి మలబద్ధకం దూరమవుతుంది. మలబద్ధకం ఉన్నవారు 1 గ్లాసు గోరువెచ్చటి నీటిలో 1 టీ స్పూన్ వేయించిన మరియు పొడి చేసిన సోంపు గింజలను కలిపి తాగాలి. సోంపు గింజలు తీసుకోవటం వల్ల జీవక్రియను పెంచే మరియు ఆరోగ్యకరమైన పేగు కదలికల్ని ఉత్తేజితం చేసే కొన్ని గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేయటంలో సోంపు గింజలు సహాయపడతాయి. కాబట్టి వేయించిన సోంపు తీసుకోవటం వల్ల మలబద్ధకం దూరమవుతుంది. మారేడు పండు లాక్సేటివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి మలబద్ధకం ఉన్నవారు పండిన మారేడు పండు జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం సమస్యను తీర్చుకోవచ్చు. సాయంత్రం భోజనానికి ముందు 1/2 కప్పు మారేడు పండు గుజ్జును 1 టీ స్పూన్ బెల్లం కలిపి తినచ్చు. మారేడు జ్యూస్ లో కొంత చింతపండు రసం అలాగే బెల్లం కలిపి బేల్ షర్బత్తును తయారు చేసుకోవచ్చు. ఇలా చేసిన షర్బత్తుని తాగడం వల్ల కూడా మలబద్ధకం పోతుంది. డయాబెటిస్ ఉన్నవారు మాత్రం డాక్టర్ని సంప్రదించి మారేడు పండు జ్యూస్ ని వాడాలి. ఇక ఈ మారేడు జ్యూస్ ని మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. అతి మధురం, దీన్ని లైకోరైస్ లేదా ములేతి అని కూడా అంటారు. ఈ వేరు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. 1 కప్పు గోరువెచ్చటి నీటిలో 1 టీ స్పూన్ అతి మధురం పొడి మరియు టీ స్పూన్ బెల్లం కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని తాగటం వల్ల మలబద్ధకం సమస్య తీరుతుంది. ఇవి క్రమం తప్పకుండా వాడే ముందు ఆయుర్వేద వైద్యులను సంప్రదిస్తే మంచిది. ఈ విధంగా ఆయుర్వేదంలో ఉన్న వివిధ రకాల మొక్కలు, పండ్లు, దినుసులు వాడడం వల్ల కూడా మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. కానీ ఏదైనా సరే మితంగా మాత్రమే వాడాలి. ఎక్కువగా వాడితే ఇబ్బందులు తప్పవు. కొత్తవి వాడే ముందు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి వాడడం మంచిది. మేం చెప్పే ఆరోగ్య విషయాలు మీకు ఎంతగానో పనికొస్తాయని ఆశిస్తున్నాం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మీ HM టీవీ హెల్త్ ప్లస్.